హ్మ్. కోడిగుడ్డు పైన యెల్లో ఉంది, వైట్ ఉంది అక్కడ. కానీ విడిపోకుండా ఎలా ఉంది? ఆ! చాలా బావుంది. అన్నిట్లో అంతే. కోడిగుడ్డుని 4 ముక్కలు చేశానండి. కానీ విడిపోలే. యెల్లోను, వైట్. ఎలా చేశాను ఈ కర్రీ? స్నాక్ లాగా తినొచ్చు, అన్నంలో కలుపుకోవచ్చు. ఎలా చేశాను ఈ కర్రీ? చెప్తున్నా. ఎగ్స్‌ని బాయిల్ చేసి 4 ముక్కలు కట్ చేశానండి. మంచిగా ఒక గిన్నెలో ఏసుకొని మైదా, కార్న్ ఫ్లోర్, ఎగ్ వైట్, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అన్నీ ఇట్లా కలిపి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేశాను. ఇట్లా యెల్లో, వైట్ కలుపుకుంటా ఎళ్ళి డీప్ ఫ్రై చేసేసాను. ఆ తర్వాత పాన్‌లో ఆయిల్ తీసుకున్నాను. ఆనియన్స్ ఏసేసాను. ఉప్పేసి మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసి, పసుపు, కారం, కరివేపాకు, గరం మసాలా పౌడర్ అన్నీ ఏసి రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఏసేసి ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకొని ఫ్రై అయిందనుకున్నాక కొత్తిమీర ఏసి దింపేసాను. అలా ఇలా సాధ్యపడిందనమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఎలా చేశాను? ఇదిగోండి ఇది ఎగ్ వైట్, యెల్లో ఇలా పైకుంది. అయినా విడిపోదు. చాలా బావుంది కర్రీ. ఇప్పుడు తింటుంటే అయితే మొత్తం తినాలనిపిస్తుంది. చూసారు కదా! చేసేయండి. ఫుల్ వీడియో కావాలంటే సైలాస్ కిచెన్‌లో ఉంది చూడండి. డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ చేయటానికి.